నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు సర్కార్కి 100 రోజులు. నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ. ఏపీలో రేపు మరొకసారి పెద్ద సంఖ్యలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు. ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్. లెబనాన్ పేజర్లలో ఒక్కో దాంట్లో 3 గ్రాముల పేలుడు పదార్థం అమెరికా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఈ సమావేశానికి రమ్మంటూ కూటమి ఎమ్మెల్యేలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో 100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విచారని చంద్రబాబు వివరించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి రిపోర్టు కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. మీటింగ్లో భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిస్తారని, మీటింగ్ 3 గంటలకు పైగా జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. 203 క్యాంటీన్లని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లని ప్రభుత్వం ప్రారంభించింది. రేపు మరొక 75 క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. విశాఖ నగర పరిధిలో 25 అన్నా క్యాంటీన్లని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు. వచ్చే వారం అమెరికా పర్యటనకి రానున్న అద్భుతమైన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నారని ట్రంప్ వెల్లడించారు. మిషిగాన్లోని టౌన్ హాల్లో ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు రానున్న మోదీ తనను కలుస్తారని, ఆయన అద్భుతమైన వ్యక్తి అని అన్నారు. So we're going to call it the Trump Reciprocal Trade Act, or I'll leave the name Trump off as long as we do it. So when India, which is a very big abuser, he happens to be coming to meet me next week, and Modi, he's fantastic. I mean, fantastic man. A lot of these leaders are fantastic. You have to understand one thing. They're 100%. These people are the sharpest people. They're not a little bit backward. They are at the top. You know the expression, they're at the top of their game, and they use it against us. But India is very tough. Brazil is very tough. There are certain countries, I can tell you everyone, I can give you from top to bottom. China is the toughest of all, but we were taking care of China with the tariffs. So we're going to do a reciprocal trade. If anybody charges us 10 cents, if they charge us $2, if they charge us 100%, 250, we charge them the same thing. And you know what's going to happen? Everything's going to disappear, and we're going to end up having free trade again. And if it doesn't disappear, we're going to take in a lot of money. Okay? But you know, the biggest beneficiary, I believe, is going to be your state. And I won't say that to other states, I promise. About your state, you are going to have plants built at a level that you haven't seen in 50 years. Okay? లెబనాన్లో మంగళవారం పేసర్ పేలుళ్లు సంచలనం సృష్టించాయి. దాదాపుగా ఒకే సమయంలో వందలాది పేసర్లు పేలిపోయాయి. హిజ్బుల్ సభ్యులు వాడుతున్న పేసర్లు పేలడంతో 9 మంది చనిపోగా 2800 మంది గాయపడ్డారు. ఏకకాలంలో పేసర్లు పేలటం, అది హిజ్బుల్ సభ్యుల వద్ద ఉన్న పేసర్లు కావడంతో ఇది పక్కా ప్లానింగ్ తో చేసిన దాడేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది తమ శత్రువు ఇజ్రాయెల్ పనేనని లెబనాన్ ఆరోపిస్తోంది. దీని వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతదేశ గమనాన్ని మార్చే సత్తా భారతీయ జనతా పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గుంటూరు లాలిపురంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జయప్రకాష్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని వెల్లడించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ బలోపేతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంచి ఫలితాలు ఇస్తున్న నరేంద్ర మోదీ పరిపాలన ద్వారా భారతదేశం ప్రపంచంలోకెల్లా విశ్వగురువుగా అవతరిస్తుందని ప్రకటించారు. అయితే నరేంద్ర మోదీ గారు 3వసారి అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి 100 రోజుల్లోనే వారు మహిళలకు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు ఇంతకుముందు ముద్రా యోజన కింద ఇచ్చినటువంటి రుణాన్ని ఇప్పుడు 20 లక్షల రూపాయలకి చేయటం, అదేవిధంగా 70 సంవత్సరాల వయసు పడినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ని 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేయటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా మొట్టమొదటిసారి కనుక వారికి ఉద్యోగంలో కనుక చేరినట్లయితే
మొట్టమొదటి జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా హామీ ఇవ్వటం, అదేవిధంగా దాన్ని అమలు చేయటం, అదే రకంగా సుమారుగా 23,000 కోట్ల రూపాయలతోటి వారి కోసం అని చెప్పి యువత కోసం ప్రత్యేకమైన నిధిని ఇవ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి 100 రోజుల్లోనే నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే గత 2 సార్లుగా చేశారో 3వసారి కూడా అధికారంలోకి రావడంతో ఈ దేశ హితం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనందరం కూడా ఈ సందర్భంగా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం నిరంతరం కూడా ఒకటే, ఈ ప్రపంచంలో కల్లా విశ్వగురువు స్థానాన్ని భారతదేశం ఆక్రమించాలని, ఆ స్థితిలో ఉండాలని వారు ఈ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేదానికోసం ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయటం, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రధానమంత్రి గారికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా రాబోయేటటువంటి 15 రోజుల పాటు ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్వాడా పేరుతోటి ప్రతి ఒక్క వీధిలోనూ, ప్రతి ఒక్క బూత్లోనూ, ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోనూ కూడా నరేంద్ర మోదీ గారిని తలుచుకుంటూ, అదేవిధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి, మనకి ఈ నెల 25వ తారీఖున దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి, ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ఈ 15 రోజుల పాటు ప్రజలకి చేరువయ్యే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సేవా పక్వాడా కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ 8 రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి మరింత పెద్ద లక్ష్యానికి చేరే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రకంగా అయితే ప్రధాన శక్తిగా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక ప్రధాన శక్తిగా అవతరించేటటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి మొదలుపెట్టి రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఒక్క దానిలోనూ కూడా అధికారంలో భాగస్వామ్యం అయ్యే విధంగా కార్యకర్తల యొక్క నిర్మాణం చేసుకుంటా ముందుకు సాగుతా ఉన్నాం. అక్టోబర్ 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా నిర్మించుకునేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఈ సందర్భంగా సమీక్ష సమావేశం కోసం గుంటూరు జిల్లాలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని, విశ్వకర్మ జయంతిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్న ఆశయంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరం కూడా నిర్వహించుకుంటాం. ఒక గంగా నది ప్రవహించేటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మోడీ గారు గంగా నది ప్రక్షాళన ఎట్లా అయితే చేశారో అదేవిధంగా భారతీయ దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ ప్రక్షాళనకి వెళ్ళడం మా అందరికీ కూడా చాలా గొప్పగా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని అందరూ వణికిపోతున్న సమయంలో ఈయన శాంతి దూతగా, అలాగే ప్రపంచ శాంతి దూతగా కూడా అన్ని దేశాలు తిరుగుతా ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ రాకుండా దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతున్నటువంటి రాజయోగి, రాజర్షి అటువంటి మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఈ రోజున ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రిగా ఉండడం మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఎన్నో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా 26 పథకాలు ఇప్పటికీ ప్రజలకి కావాల్సినవి, పేద ప్రజలకు కావాల్సినవి, మహిళలకు కావాల్సినవి, వ్యవసాయానికి కావాల్సినవి, అన్ని విధాలుగా కూడా పేద ప్రజల యొక్క అభిప్రాయాలను కనుక్కుంటూ వాళ్ళకి అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటూ 2 నూరేళ్లు ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళల తరపు నుంచి మా ఆశీర్వాదం ఆయనకు ఉన్నట్లయితే ఆయన ఎక్కడ అడ్డు లేకుండా, ఏ పార్టీ వాళ్ళు ఆయనకు అడ్డు లేకుండా, ఎవ్వరూ మోకాళ్ళు అడ్డు లేకుండా భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలబెట్టగలరు అనేటువంటి నమ్మకాన్ని నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ, వరద ప్రభావిత గ్రామాల్లో పూరిపాకలు దెబ్బతిన్న బాధితులకి పక్కా గృహాలు ఆయా గ్రామాల్లో 100% సీసీ రోడ్లు నిర్మిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం మోపిదేవి ఉత్తర చిరువోలు లంకల్లో PMAY గ్రామీణ పథకం ద్వారా లబ్ధిదారులు నిర్మించుకున్న గృహాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. వరదలకి ముంపు ప్రభావిత గ్రామాల్లో దెబ్బతిన్న అంతర్గత రహదారుల్ని సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. వరదల తాకిడికి కూలిపోయిన పూరిల స్థానంలో పక్కా గృహాలను మంజూరు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 100% సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వద్ద లైన్ వెలుపల నుంచి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,384 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చినట్లు
చేసినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం ధరలు కొంత మేరకు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,650 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,880 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,500 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 74,730 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 91,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 96,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు సర్కారుకి 100 రోజులు. నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ. ఏపీలో రేపు మరొకసారి పెద్ద సంఖ్యలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు. ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్. లెబనాన్ పేజర్లలో ఒక్కో దాంట్లో 3 గ్రాముల పేలుడు పదార్థం అమెరికా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.